విశాఖలో భూదోపిడీ జరుగుతోందన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. లులు సంస్థకు అప్పనంగా భూములు అప్పగించారంటూ మండిపడ్డారాయన. ఉద్యోగాల కల్పన పేరుతో భూములు దోచిపెడుతున్నారని ఆరోపించారు. లులు సంస్థతో లాలూచీపడి విలువైన భూముల్ని కారు చౌకగా అప్పగించారని ఫైర్ అయ్యారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ నంబర్ 1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇంకా దోపిడీ అంటే మనం చూస్తూనే ఉన్నాం. నేను ఇప్పటికే 2-3 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఆఖరి వరకు కూడా పోరాడతాం. గొప్పగా చెప్తున్నారు ఉద్యోగ అవకాశాల కోసం భూములు ఇస్తున్నామని. మీరు ఇస్తున్న లులు సంస్థకి ఇస్తుంది ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారా, వాళ్ళతో లాలూచి పడి దోపిడీ కోసం ఇస్తున్నారా? ఎన్ని ఎకరాలు ఇస్తున్నారనేది 13 ఎకరాల 70 సెంట్లు, వందలాది కోట్ల రూపాయలు, సుమారు 1700-1800 కోట్ల రూపాయలు స్థలం. ఎకరం 110 నుంచి 150 కోట్ల రూపాయల స్థలం ఓపెన్ మార్కెట్లో. వాళ్ళు పెట్టిన పెట్టుబడి చూస్తే అందులో సగం కూడా ఉండదు పెట్టుబడి. వాళ్ళకి వచ్చి 99 సంవత్సరాలు